నాకు షోరూమ్ బండికి పోలేకపోతున్నా. మా డాడీకి ఫోన్ చేద్దాం ఒకసారి. హలో రానా? చెప్పురా. మా అమ్మ లేదా? అమ్మ చనిపోయిందిరా. అవునా? అరే అవునా? ఎట్లా? ఏమోరా, నాకు కూడా తెలియదు. అదే నేనుండేం లాభం. అరే నువ్వేం తొందర పడకురా. అరే నేను పోతున్నా మళ్ళా. బాయ్. ఎక్కడికి? డింగ్ 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 డింగ్. హలో హలో, ఎవరు? చించాన్ మామయ్య. సింజాన్. రే కట్ చేయరా మామయ్య, కట్ చేయరా. స్విచ్ ఆఫ్లో పెడదాం ఫోన్. ఎవ్వరు చేయడం చెవులు దొరికిపోయాం. చచ్చిపోదాం మంచి దొక్కిపోయిన బైక్ ఉంది నాతో. ఎప్పుడు ఇంతే. ఎవరు ఫోన్ చేస్తారు? స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అయినా వస్తుంది ఫోన్. హలో 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 ఎవరు? అరే బాబు, ఎవరు? అరే ఈ నాన్న రవి చచ్చిపోకేంటి? కట్ చేయరా. అరే నాన్న కట్ చేయి. యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతా. మామయ్య వెనకాలకి. అరే సించాన్ ఈడికి ఎందుకు వచ్చినావురా? మామయ్య నువ్వు చనిపోతావు అన్నావు కదా మామయ్య. ఇలా చనిపోయావు, ఇప్పుడు చనిపోవు మామయ్య. ఏంటి అసలు నీ ఆలోచన ఏంది? అరే నాకు ఒక బైక్ ఆశిందిరా. మా మమ్మీని ఎత్తుకాలరా నేను. అలాగా మామయ్య, నువ్వు ఇటు సైడ్ వెళ్ళు, ఇటు సైడ్ వెళ్తా. అసలు మీ మమ్మీ ఎవరు మామయ్య? అసలు నాకు కూడా తెలియదు. అది నాకు తెలియదురా. మా మమ్మీ చచ్చిపోయింది అంటుండ్రా మా డాడీ. అరే మొత్తం ఏదో ఒకటి ఉంది మామయ్య. సారీ మామయ్య అలా అన్నావు. అట్లయితే మనం ఎత్తుకుదామంటావా? ఎత్తుకుదా మామయ్య, నువ్వు ఇటు సైడ్ వెళ్ళు, అటు సైడ్ వెళ్ళు. ఓకేరా. డోరమని కాల్ చేద్దా మామయ్య? అరే వద్దురా, వాడికి ఎందుకురా మళ్ళా. సించాన్. హలో సించాన్. హలో మామయ్య. ఈడేం లేదులే కానీ కచ్చ కచ్చ. అరే మా మమ్మీ నాకు తెలిసి పుర్పురి నగర్లో ఉంటుందేమో అనిపిస్తుందిరా. ఏంలే మామయ్య, నేను ఒక్కసారి అచ్చం మీ ఊర్లోనే ఉంది మామయ్య. అవునా? పుర్పురి నగర్కి వెళ్ళేది వద్దామా అట్లయితే? మన చిట్టీలేనన్నా పుర్పురి నగరం వల్ల ఉంది మామయ్య. మోటు అన్నకు ఫోన్ చేస్తావు. కాల్ చేయి. నేనే కాల్ చేస్తాను. సరే. హలో మోటో అన్నయ్య. అమ్మా ఏమైంది? ఫోన్ అసలు ఎందుకంటే మా మమ్మీ ఆడ ఎవరైనా నాలాగా ఉన్నారా? మా మమ్మీలాగా. మీ మమ్మీ ఎప్పుడు వచ్చిర్లేదు మోటోనా? నువ్వు ఆ విలేజ్ తెలుసు కదా నీకు? విలేజ్ మాత్రం తెలుసు మామయ్య. నువ్వైతే పురుపురు నగరం కదా రా మామయ్య. సున్నారా సించాంగో వచ్చిండు ఆడికి. వచ్చింది మామయ్య. అంతే వచ్చింది. నేను వచ్చిన నువ్వు వెతుకుతున్నా ఉంటే చెప్పురా. సరే మామయ్య. అమ్మయ్య వచ్చేటప్పుడు సమోసాలు తీసుకురా మామయ్య. సమోసా లీటర్ వస్తున్నా నేను ఆల్రెడీ. జల్లి అయితే ఎంతో ఫ్రెండ్స్, ఎందుకంటే నాకైతే చాలా బద్ధకం ఉంది ఫ్రెండ్స్. ఏంది ఫ్రెండ్స్ ఈరోజు ఇంత దారుణంగా ఉంది. బండికు కట్టలట్లే, పెట్రోల్ ఉంది, పెట్రోల్కి కూడా డబ్బులు లేవు నాతోనైతే. మా మమ్మీ దొరికితే ఎంత బాగుండేనా. ఎవరు ఫోన్ చేస్తారు? హలో మా అమ్మ ఉంది. హలో హలో ఎవరు? మీ మమ్మీ ఉంది మామయ్య. అమ్మ దొరికేసింది, పురుపురి నగరంలో ఉంది. వస్తున్నారా? మా మమ్మీ దొరికేసిందంట. ఏడా? మోటు వాళ్ళ ఇంటికి రా. వచ్చేస్తున్నా ఫ్రెండ్స్. ఆడుకోయినాక చూద్దాం. ఆగండి, మమ్మీ ఉందో లేదో. ముందా లోపల ఉన్నారా? అవును. వస్తున్నా వచ్చేసా. ఓ సించాన్. ఓ మా మమ్మీ. హాయ్, నువ్వేనమ్మా కొడుకువి? మా మమ్మీ దొరికేసి డింగిడికి. వేసుకో, పాట వేసుకోరా సించాన్. మామ నేను ఇరుక్కుపోయినా మమ్మీ. నాను ఇంటికి రారా. అనే ఏం చేస్తావు? డోర్ కాడు ఉండిదా. మీ మమ్మీ వచ్చింది చూడు. మీ అత్త వచ్చింది చూడు. మీ అత్త అత్త అవుతుంది మమ్మీ నీకు. అవును మామయ్య. అమ్మాయి అంతే బొట్టుపత్తులు. మీ ఇంటికాడు ఉన్నారా? అవును మామ. మాకు ఇప్పుడు వచ్చి ఫ్రాంకిల్ని మీకు తెలుసా అని అడుగుతుంది మామ. అవునా? అందరు బయటికి రండి. అవును మామ. అమ్మా నాకు ఒకటి కావాలి అమ్మా. ఏంటిదిరా? బండి. ఏం బండి? అది ఒకటి నింజా బైక్, ఇంకా నింజా S2, ఒకటి కోబ్రా బైక్. మూడేం చేసుకుంటారు? ఒకటి చాలే. అరే షించాంగు నడుతాడంట. అత్తయ్య నాకేం తెలియదు. నా అన్ని ఫ్రాంక్లిన్ వేసి నాకు తెలియదు. అమ్మ ప్లీజ్ అమ్మా. సరేలేరా, లేక కనబడ్డాను. ఇల్లు కూడా లేదమ్మా నాకు. ఓ ఇల్లు ఎవరు లేదని చెప్పిండ్రా నీకు?
అంటే ఇల్లు ఏడుంది పోలీస్ స్టేషన్ పక్కల అది ఎవరి ఇల్లు? మన ఇల్లు అది. అవునా? అంటే మీరు ఆడికి వచ్చేస్తారా? నేను వెళ్తా. బట్టలు ఉన్నాయా ఇంటికాడ? ఉన్నాయి పో. వేసుకుంటే ఇంకా నేను పోయి ఇన్నో ఉండను మళ్ళా. నేను బండి కొనబోతున్నాను. బండి బండి కేటీఎం బండి 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 కేటీఎం బండి. ఒక పాట వేసుకోండి ఇప్పుడే మళ్ళా. ఓ రాని రాని మా అమ్మ వచ్చింది. రాని రాని మా అమ్మ వచ్చింది, మా అమ్మ వచ్చింది. ఒక పాట పెడదాం ఫోన్లో. హలో ఫోన్ పాట బిట్టు పాట వేసుకోరా. సించాన్ పాట వేసుకో. వేసుకుంటున్నా. 3 రోజులు వారానికి ఒక్కసారి అమ్మ వస్తుంది. అంబావాడి జోగాలని మైమల్లి చూపమ్మ మా తల్లి, మైమల్లి చూపమమ్మ. అరే సించానికి పాటలు బాగా వచ్చినట్టున్నాయే. ఏదమ్మయ్యా మీ మామదయ్యా. ఇంకోసారి వాడు మళ్ళా. అంబావాడి జోగాలని మీ అమ్మ వచ్చింది అంట, నువ్వు తొందరగానంట షోరూమ్ కంట వెళ్ళు అంట. ఓకే సించాన్. మామయ్య నాకు సైకిల్ ఇప్పియా మామయ్య, ఇన్ని రోజులు అడుగుతున్నా. సైకిల్ నేను ఎల్లుండి ఇప్పిస్తారా? మామయ్య ఏంది మామయ్య నువ్వు? అరే రాక రాక మా అమ్మ వచ్చింది. ఎట్లయితే చెప్పురా, సైకిల్ షోరూమ్లో ఎడుంటారా? చూద్దాం మామయ్య. షోరూమ్కి అయితే పోతున్నాం. అరే నాకు ఒకడు కోబ్రా బైక్ ఉంటుంది చూడు, అంబావాని. మా సర్ది బాగా అయింది ఫ్రెండ్స్, ఎందుకో నాకు అంటున్నాం ఊక అంటుడే ఉన్నాం మేము. బైక్ ఉందో లేదో ఆడ, బైకులో అయిపోతే కష్టం. ఉన్నాయి. వావ్ ఒరే వావ్. అమ్మ ఇప్పుడు లోపల ఉంటారే మా అమ్మలు. పోదాం 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 పోదామా వద్దా? పోదామా వద్దా? నేను ఇంటి లోపలికి. ఒరే ఏంద్ర ఇంత సడన్గా వచ్చింది మీరు? వచ్చినాం మామయ్య. నాకు సైకిల్ మామయ్య. సైకిల్ లేదని అనుకుంటా. ఓనర్ సైకిల్ ఉందా? లేదు బాబు. ఒరే ఈ 3 బైకులు ఎంత? ఈ 3 బైకులకి ఒక $100 అవుతాయి. $100 అంటమ్మా. తీసుకో బాబు, నీకనే కొన. ఓ మై గాడ్, 3 బైకులా? ఇంటికాడికి అయితే పంపిస్తారా ఓనర్? తీసుకోవచ్చు. ఓకే ఇంకే డబ్బులు ఇచ్చేయమ్మా, నేను పోతున్నా ఇంటికి. మీరు ఇచ్చే ఇంటికాడ బైకులు అయితే వచ్చేసావా? నేను పాత బైక్ తీసుకొని వెళ్తా. ఒరే కార్ హైలైట్ ఉంది. ఓ మై గాడ్, ఈ అబ్బా నాకు బైక్ కొన్నాను, పూరు రిచ్ అయ్యాను. నేను మా మమ్మీ దొరికింది. మా డాడీకి ఫోన్ చేయాలి అర్జెంటుగా. నేను లేదని చెప్పింది. ఒక నిమిషం. హలో నా అమ్మ లేదంటివి? ఏమోరా ఎలా దొరికిందిరా? ఏమో గ్యాంగ్స్టర్స్ చిన్నప్పుడు కిడ్నాప్ చేసేసిరంట. చిన్నప్పుడు అంట, పెద్దప్పుడే అంట కిడ్నాప్ చేసిరంట. మళ్ళీ ఎలా తప్పించుకున్నదంట? ఏమో అలా తప్పించుకొని వచ్చిందంట నాన్న. అయితే మీ అమ్మని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలరా. నేను వస్తున్నా చెట్టికి. వస్తున్నావా? ఎల్లుండా ఇప్పుడు రావచ్చు నాన్న. అయితే ట్రైన్ బుక్ చేయరా, వస్తా. టికెట్ ట్రైన్ బుక్ చేసేసిన వచ్చేయి. ఇంకా సరే ఇంటికాడికి వచ్చేయి. మనం అమ్మ వాళ్ళ కొత్త ఇల్లు ఉంది చూడు పోలీస్ స్టేషన్ పక్కన, ఆ ఇల్లుకి అయితే వచ్చేయి. అది మనదే అంట. ఫురిఫురి నగర్ అయితే మనదే. ఇంకా మొట్టుపత్రులు అయితే డోరామ్యానే. చూడలేదు మమ్మీ, ఎంత మంచిగా ఉండేది. ఇంటి లోపల ఉంటారు లేని బైకులు ఉంటే ఆల్రెడీ అనుకుంటున్నాను రా. ఈడే పెడదాం ఈ బైక్. నాకు ఇంకా అవసరం లే, పాత బైక్. బాయ్ బైకులు, ఇంకా బాయ్. ఇంకా నీ పని అయిపోయింది. మా అమ్మాయి కోసం వెళ్ళిపోతాం. అమ్మా నాకు బైకులు వచ్చినాయా? వచ్చినాయి. నాన్న వస్తుందంట, డోరామ్యాన్కి వస్తుందంట. ఈడవడరా మోటు. ఏందిరా పత్తులు మోటువా? పత్తులు ఏం చేస్తున్నావు రా బాబాయ్? నాన్న ఎక్కించుకుని రావాలా? నాన్న వస్తే నాకు ఫోన్ చేయండి, ఎందుకంటే ఒక రౌండ్ వేసుకొని వస్తామా. ఏ అంబా డ్రెస్ మార్చుకోరా బరువతలోతో. ఒరే ఇప్పుడు ఏం నడుపుతాలే బైక్. నాన్న వస్తా అన్నాడు కదా, నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే నడుపుతామా. సరేలే. డోరామ్యాన్ వస్తుందంటే డోరామ్యాన్ వచ్చినాక వీడియో ఆఫ్ చేయొచ్చు. డోరామ్యాన్ నాన్న ఒకటే దగ్గర ఉంటారు అన్నమాట. తెలుసా అమ్మా నీకు? తెలుసా? నీకు తెలుసా అమ్మా? నీకెట్లా తెలుసమ్మా? నేను కొన్ని తెలుసుకుంటారు లేరా, నీకు ఎందుకు? అవునా, ఓకే ఓకే. అరే ఒకసారి టర్నింగ్ ఇచ్చుకో. నానా డోరామ్యాన్ మన ఫ్యామిలీ మొత్తం వచ్చింది. ఏడింగిడికి. ఇలాంటి టైంలో ఒక టూర్ పోవాలరా మనం. అరే అమ్మా
నెక్స్ట్ సార్ మీ ఇద్దరు ఒకటే డ్రెస్ వేసుకుర్రు అమ్మ నాన్నలు. అరే నీకెందుకు రావన్నీ? సరేలే నేను పెద్దోన్నైనా నెక్స్ట్ వీడియో ట్రిప్కి వెళ్దాం. నెక్స్ట్ వచ్చేసమ్మా రెడీగా ఉన్నాను ఫ్రెండ్స్ కొత్త వీడియోకి. అందరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయమనండి. మడు కనబడతాను మామ. పతులు రా మొట్టు కాదురా. పదులు ఏ పతులు స్విమ్మింగ్ పూల్ దుంకినవేంద్ర పతులు నా కొట్ట. ఓ నన్ను బట్ట నాకు కొడుకుంటావా మామ? ఓ ఉట్టిగాను బ్రో. అందరికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పండి ఫ్రెండ్స్. అవును గాయస్, మా వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఒక 10 లైకులన్నా 5 లైకులన్నా 5 కాదు 1 వీక్ 1K అట్లా రావాలన్నమాట. దీనికి మాకు అన్ని ఏం అవసరం లేదు గైస్. మీరైతే మాకు ఎన్ని చేస్తే అన్ని ఈ వీడియో నచ్చితేనే చేయండి, లేకుంటే అస్సలు వద్దు. అందరికీ బాయ్ గాయస్. ఇస్కూల్ బాయ్.